ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో రథసప్తమి పూర్తి పూజా విధానం, రథసప్తమి రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు, రథసప్తమి రోజు స్నానం ఎలా ఆచరించాలి, పూజ ఏ విధంగా నిర్వహించాలి, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఏ విధంగా సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాఘశుద్ధ సప్తమినే మనం రథసప్తమి అని పిలుస్తామండి. ఈ రథసప్తమినే అచల సప్తమి, ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు సూర్య భగవానుడు జన్మించిన రోజు కాబట్టి దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి పండుగ 2026 జనవరి 25 ఆదివారం రోజు వచ్చిందండి. ఈ సంవత్సరం మనకి విశేషంగా రథసప్తమి పండుగ ఆదివారం వచ్చింది. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆదివారం రోజు ఈ రథసప్తమి పండుగ వచ్చింది కాబట్టి చాలా విశేషమైనదండి. అందుకని తప్పకుండా రథసప్తమి రోజు సూర్య భగవానుడిని విశేషంగా ఆరాధించండి. ఈ రోజు ఎవరైతే సూర్య భగవానుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం, సంతానం, రాజయోగం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. అలాగే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. రథసప్తమి రోజున సూర్యుని వాహనం రథం కాబట్టి 7 చిక్కుడు కాయలతో రథాన్ని చేసుకుని పూజ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ రథసప్తమి పూజకు ముఖ్యంగా కావలసిన పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఎరుపు రంగు పూలు, ఎరుపు రంగు అక్షింతలు, 7 చిక్కుడు కాయలు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగు ఆకులు, జిల్లేడు పూలు, రేగుపళ్ళు, చెరుకు గడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, బియ్యం, బెల్లం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, వక్కలు, తమలపాకులు, గోధుమలు, పూజా సామాగ్రి, రాగి పాత్ర, ఇవన్నీ కూడా మనకి పూజకు ముఖ్యంగా అయితే అవసరం ఉంటాయి. ఇంక ఇప్పుడు ఈ రథసప్తమి రోజున రథసప్తమి స్నానం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం రథసప్తమి స్నానం ఆచరించడానికి 7 జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, రేగుపళ్ళు అయితే కావాలి. ముందుగా జిల్లేడు ఆకును తీసుకుని దానిపైన రేగు ఆకును ఉంచి దానిపైన ఒక రేగుపండును ఉంచాలి. ఇలా ఈ మూడింటిని తలపైన భుజాలపైన పెట్టుకుని స్నానం ఆచరించాలి. ఇలా 7 సార్లు చేయాలి. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ కూడా ఇలానే చేయాలి. ఒకవేళ మీకు ఇన్ని జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, రేగుపళ్ళు దొరకకపోతే ఎన్ని ఉంటే వాటితోనే చేయవచ్చు. ఇలా రథసప్తమి రోజున స్నానం ఆచరించడం వల్ల మనం 7 జన్మల్లో చేసిన పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. ఇప్పుడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి గడప దగ్గర దీపం పెట్టి ఆ తర్వాత మన నిత్య దీపారాధన చేసుకుని తర్వాత మాత్రమే మనం రథసప్తమి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రోజున స్వామివారికి తప్పకుండా అర్ఘ్యం సమర్పించాలి. స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం కోసం ఒక రాగి చెంబును తీసుకుని చెంబులోకి నిండుగా నీళ్లు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ చెంబులోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పుష్పాలు వేయాలి. ఈ చెంబులోకి ఎరుపు రంగు అక్షింతలు, ఎరుపు రంగు పుష్పాలు వేసి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసి స్వామివారికి ఎదురుకుండా నిలబడి స్వామివారికి అర్ఘ్యం అయితే సమర్పించాలి. వారిని మనసులో స్మరించుకుంటూ స్వామివారికి ఈ విధంగా 3 సార్లు అర్ఘ్యం అయితే సమర్పించాలండి. రథసప్తమి రోజున స్వామివారికి ఈ విధంగా అర్ఘ్యం సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. స్వామివారికి సమర్పించినటువంటి ఈ అర్ఘ్య జలాన్ని ఎవరు కూడా తొక్కకూడదండి. అందుకని చెట్టు మొదట్లో అయితే ఈ వాటర్ ని వేయండి. ఇంకా ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా సూర్య భగవానుడికి నైవేద్యం నివేదించడానికి ఆవు పాలతో పరమాన్నం తయారు చేసుకోవాలి. అందుకోసం మనం సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకలతో పాలు పొంగించి పరమాన్నం చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవన్నీ కుదరవు కాబట్టి ఇలా స్టవ్ పైనే పాలు పొంగించి నైవేద్యం తయారు చేయవచ్చు. అందుకోసం ముందుగా స్టవ్ ని శుభ్రం చేసి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించాలి. స్టవ్ బర్నర్ పైన కర్పూర బిళ్ళను, ఆవు పిడకను ఉంచి వెలిగించాలి. ఆ తర్వాత ఒక రాగి పాత్రకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పోసి స్టవ్ పైన ఉంచి పాలు పొంగించాలి. ఈ పాలు 3 సార్లు పొంగాలి. పాలు పొంగేటప్పుడు పాలు పొంగుతున్నాయని అనడం కానీ ఊదడం లాంటివి కానీ చేయకూడదు. పాలు ఇలా 3 సార్లు పొంగిన తర్వాత బియ్యంలో ఆవు నెయ్యిని కలిపి ఈ బియ్యాన్ని 3 సార్లు ఈ పాలల్లో వేయాలి. ఈ పరమాన్నం తయారు చేయడం కోసం బియ్యాన్ని కడగకూడదండి. ఈ విధంగా ఆవు నెయ్యి కలిపితే మనకి బియ్యం శుద్ధి అవుతాయి. అలాగే ఈ నైవేద్యాన్ని తయారు చేయడం కోసం మనం ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి. ఈ పాలల్లో నీళ్లు కలపడం లాంటివి కూడా చేయకూడదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 3 సార్లు ఈ బియ్యాన్ని పాలల్లో అయితే వేయాలి. ఇంకా ఈ నైవేద్యాన్ని కలపడం కోసం మనం గరిటెను ఉపయోగించకూడదండి. ఇలా చెరుకు గడ్డను మాత్రమే ఉపయోగించాలి. బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. మనం బియ్యం ఎంతైతే వేసామో బెల్లాన్ని కూడా అంతే వేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఆవు నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఈ నైవేద్యం అయితే తయారవుతుంది. ఈ నైవేద్యంలో డ్రై ఫ్రూట్స్ కానీ యాలకులు కానీ ఏవి వేయకూడదు. ఇంకా ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా మనం 7 చిక్కుడు కాయలతో రథాన్ని అయితే తయారు చేసుకుని ఈ రథాన్ని మనం సూర్య భగవానుడిగా భావించి పూజ చేసుకోవాలి. అందుకోసం 7 చిక్కుడు కాయలను, కొత్త చీపురు పుల్లలను తీసుకుని వీడియోలో చూపించే విధంగా రథాన్ని అయితే తయారు చేసుకోవాలి. ఈ రథాన్ని తయారు చేసుకోవడం కోసం మనం వాడినటువంటి చీపురు పుల్లలను
పుల్లలను అయితే తీసుకోకూడదండి. మీకు ఒకవేళ చీపురు పుల్లలు లభించకపోతే టూత్ పిక్స్ ఉంటాయి కదండి, వాటినైనా తీసుకోవచ్చు. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ రథానికి పెట్టినటువంటి చిక్కుడుకాయల్ని పుల్లల్ని మనం ఎవరో తొక్కని చోట వేసేయవచ్చండి. లేదు అంటే ఈ చిక్కుడుకాయలతో మనం కూర కూడా వండుకుని తినవచ్చు. ఈ విధంగా రథసప్తమి రోజున చిక్కుడుకాయల రథాన్ని అయితే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రథాన్ని మనం ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేటు గంధం కుంకుమ బొట్లు పెట్టి ప్లేట్లో ఇలా జిల్లేడు ఆకులు కానీ చిక్కుడు ఆకులు కానీ ఉంచి వీటిపైన మనం తయారు చేసుకున్నటువంటి రథాన్ని పెట్టుకోవాలి. ఈ రథానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలండి. ఈ రథం లోపల రేగు పండుని కానీ రాగి నాణ్యాన్ని కానీ స్వామివారిగా భావించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ రథాన్ని మీ దగ్గర ఉన్నటువంటి ఎరుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించుకోండి. రథసప్తమి పూజ కోసం రథాన్ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా గోధుమల పైన దీపారాధన అయితే చేస్తారండి. ఈ రోజు ఈ గోధుమల దీపారాధన చేయడం వల్ల మనకు జాతకంలో ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలు ఇంకా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. అయితే ఈ దీపారాధన ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఈ దీపారాధన చేయడం కోసం ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ కి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఇప్పుడు 7 తెల్ల జిల్లేడు ఆకులు తీసుకుని వాటిని శుభ్రం చేసుకుని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ప్లేట్లు ఈ విధంగా అమర్చుకోవాలి. ఒకవేళ మీకు తెల్ల జిల్లేడు ఆకులు లభించకపోతే తమలపాకులు కూడా తీసుకోవచ్చు. 7 లభించకపోతే 3 ఆకులైనా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు 7 గుప్పులు కానీ 3 గుప్పులు కానీ గోధుమలు తీసుకుని ఈ గోధుమల్ని ఈ విధంగా చదునుగా చేసుకుని వీటిపైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు 2 ప్రమిదలను తీసుకుని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 ఒత్తులను ఒక ఒత్తులా చేసి దీపారాధనకు అయితే సిద్ధం చేసుకోవాలి. ఇలా రథసప్తమి పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజ ఎక్కడైతే నిర్వహించుకోవాలనుకుంటామో అక్కడ పసుపుతో కానీ జేగురుతో కానీ ఆవు పేడతో కానీ అలికి రథం ముగ్గు అయితే వేసుకోవాలండి. రథం ముగ్గు వేసుకోవడం రాని వారు పద్మ ముగ్గు అయినా వేసుకోవచ్చు. ఇంకా ఈ రథసప్తమి పూజను మనం సూర్యకిరణాలు పడే చోట ఆరుబయట అయితే చేసుకోవాలండి. అపార్ట్మెంట్ లో ఉండేవారు బాల్కనీలో చేసుకోవచ్చు. లేదు అంటే మేడపైన టెర్రస్ పైన అయినా చేసుకోవచ్చు. తులసి కోట దగ్గర కూడా చేసుకోవచ్చు ఈ పూజ. ఇంకా ఈ రోజు పూజలో స్వామివారి రథాన్ని వేసేటప్పుడు స్వామివారి రథానికి ఒక చక్రం మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే స్వామివారి రథానికి ఒక చక్రం మాత్రమే ఉంటుంది, అది కాలచక్రం. ఇలా ముగ్గు వేసి ఇప్పుడు ఈ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి ఇప్పుడు ఒక పీట తీసుకుని ఈ పీటకు పసుపు రాసి పీటకు కుంకుమ బియ్య పిండితో బొట్లు పెట్టి పీట పైన ముగ్గు వేసుకోవాలి. ఈ విధంగా పీటనైతే సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పీట పైన ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని కానీ గోధుమలు కానీ ఉంచి ఈ గోధుమల పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు వీటిపైన మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి స్వామివారి రథాన్ని ఉంచాలి. పూజలో మనం స్వామివారి ఫోటోని కానీ ప్రతిమని కానీ పెట్టుకోవచ్చండి. కానీ మనకి సూర్య భగవాన్ కనిపిస్తాడు కాబట్టి మనం రథానికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ఇంకా పూజకు కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాలండి. అంటే దీపారాధన కుందులు, మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పసుపుతో గణపతిని కూడా తయారు చేసుకుని పూజలో పెట్టుకోవాలి. పూజ కోసం దీపారాధన కుందుల్ని ఇంకా పంచపాత్రని అన్నిటినీ కూడా మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కూడా పూజ కోసం సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకొని కలసారాధన చేయాలి. పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతలు పుష్పాలు పంచపాత్ర గ్లాసులో వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపైన మనపైన చిలకరించుకోవాలి. తదుపరి మనం పసుపు గణపతికి పూజను నిర్వహించుకోవాలి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. స్వామివారికి తాంబూలం ఉంటే తాంబూలం కూడా సమర్పించండి. ఆ తర్వాత స్వామివారి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారిని పైకి క్రిందికి 3 సార్లు కదిలించి స్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు పూజలో పెట్టుకున్న గోధుమల దీపారాధన చేసుకోవాలి. దీపాన్ని అక్కహర్తితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకుని ఈ దీపానికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాలి. ఈ దీపానికి కూడా నమస్కారం చేసుకుని 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామివారికి ఆహ్వానం పలకాలి. స్వామివారికి ఈ రోజు షోడశోపచార పూజ నిర్వహించుకోవాలి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామివారికి పూజ చేయాలి. చిక్కుడు రథంలో ఉంచిన సూర్య భగవానుడికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారిని ఎరుపు రంగు అక్షంతలతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ లేదు అంటే చిక్కుడు పువ్వులతో కానీ తెల్ల చిల్లేడు పువ్వులతో కానీ పూజించుకోవాలి. వారి శ్లోకాలు స్తోత్రాలు చదవడం రాని వారు స్వామివారి ద్వాదశ నామాలైనా చదువుకొని మీరు పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని అనుకుంటూ మీరు పూజ చేసుకోవచ్చు. పూజ అంతా కూడా ఇలా పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. ఈ రోజు స్వామివారికి నైవేద్యాన్ని చిక్కుడు ఆకుల్లో నివేదించాలి. 7 చిక్కుడు ఆకులను తీసుకుని కొద్దిగా పరమాన్నాన్ని
ఇంకా రేగుపళ్ళను చురుకుగడ ముక్కలను స్వామివారికి నివేదించాలి. ఇంకా ఈ సీజన్ లో దొరికేటటువంటి ఏవైనా పండ్లను కూడా స్వామివారికి నివేదించవచ్చు. నైవేద్యం సమర్పించడానికి చిక్కుడు ఆకులు లభించకపోతే తమలపాకుల్లోనే మీరు నైవేద్యాన్ని పెట్టి స్వామివారికి నివేదించవచ్చు. ఇప్పుడు స్వామివారికి తాంబూలం నారికేలం కూడా సమర్పించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. తర్వాత 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆడవారైతే మోకాళ్ళపైన నమస్కారం, ఇంకా మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా రథసప్తమి రోజు పూజనైతే నిర్వహించుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఈ పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. మనకి ఈ రోజు ఆదివారమే కాబట్టి ఉదయం పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం కాకుండా స్వామివారి పూజా పీఠాన్ని కదిలించవచ్చు. పీఠాన్ని కదిలించిన తర్వాత గోధుమల దీపాన్ని పెట్టుకున్న గోధుమలను పశుపక్షాదులకు పెట్టవచ్చు లేదా వాటర్ లో కలిపేయవచ్చు. ఇంకా జిల్లేడు ఆకులను పువ్వులను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయాలి. స్వామివారికి నివేదించినటువంటి నైవేద్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇంకా పసుపు గణపతిని వాటర్ లో నిమజ్జనం చేసేసి చెట్టు మొదట్లో వేసేయాలి. ఈ విధంగా రథసప్తమి రోజు పూజనైతే నిర్వహించుకోవాలి. రథసప్తమి పూజను నిర్వహించుకోవడం వలన సూర్య భగవానుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయి. ఈ రోజు మాంసాహారం అస్సలు భుజించకూడదు. అలాగే ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. ఉల్లి వెల్లుల్లి వేసినటువంటి పదార్థాలు కూడా తినకూడదు. ఇంకా నూనెతో చేసినటువంటి పదార్థాలు కూడా భుజించకూడదు. అలాగే తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఏదైనా కారణాల వల్ల రథసప్తమి పూజ నిర్వహించుకోవడం కుదరలేని వారు మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజైనా మీరు రథసప్తమి పూజను నిర్వహించుకోవచ్చు. ఈ సంవత్సరం మనకి 4 మాఘ ఆదివారాలు అయితే వచ్చాయండి. ఈ 4 ఆదివారాల్లో మీకు ఏ ఆదివారం కుదిరితే ఆ ఆదివారం రథసప్తమి పూజను నిర్వహించుకోవచ్చు. మొదటి ఆదివారమే మనకి రథసప్తమి పండుగ వచ్చిందండి. ఈ రోజు కుదరకపోతే 2వ వారం కానీ 3వ వారం కానీ 4వ వారం కానీ ఎప్పుడైనా మీరు రథసప్తమి పూజను నిర్వహించుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.